ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. గత వారం ముందు వారంలో మనం నాన్నకు ప్రేమతో అనే శీర్షికలో 2 భాగాల్లో శ్రీ కాకునూరు సోనారమూర్తి వారి నాన్నగారితో అనుభవం విషయాలు తెలుసుకున్నాం. దీని తర్వాత మనము ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మీకు 60 ఏళ్ళని చెప్పారు. 60 ఏళ్ళు దాటింది ఆల్మోస్ట్. అప్పుడు మీరు అప్పటి ఏజ్లో ఇప్పుడు మీరు రూపాయితోనే చేశారు, అర్ధనాలతో చేశారు. కానీ ఇప్పుడున్న డబ్బుకి వాల్యూ ఇవ్వట్లేదు, అంటే బంధానికి వాల్యూ. మీరు దాని గురించి మీరు ఎలాగా విశ్లేషిస్తారు? ఆర్థికపరమైన విషయాలు అనేసరికి 2 విషయాలు గుర్తుపెట్టుకుందామండి. 2. ఒకటి, డబ్బు ఎంతగా సంపాదించినా ఎంత ఖర్చు అవుతుంది అనే అంశం. మనకు కొద్ది మేరకి అవసరాలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. అంత మేర డబ్బు సంపాదిస్తున్నామా? ఎక్కువ సంపాదిస్తామంటే మిగులుతుంది, తక్కువ సంపాదిస్తున్నాం ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఖర్చులు ఎక్కువైనప్పుడు డబ్బును సంపాదించడమన్నా పెంచుకోవాలి, లేదా ఖర్చులన్నా తగ్గించుకోవాలి. ఇది మొదటిది. 2వ సూత్రంలో డబ్బు సంపాదిస్తున్నాం, అంత ప్రమాణంలో ఖర్చులు లేవు, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి. ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు డబ్బు సంపాదన ఇంకా పెంచుకోవాలి. ఇది 2వ సూత్రం. రెండిట్లో 2 సమానంగానే అనిపించినప్పటికీ చాలా తేడా ఉంది. ఒక సూత్రంలో ఖర్చుల్ని తగ్గించుకోవడం ఎలా అని ఉంటుంది, 2వ సూత్రంలో ఆదాయం పెంచుకోవడం ఎలా అని ఉంటుంది. ఒకనాటి కాలం అన్నప్పుడు మీమ్ సిక్కా, నిజాం ప్రాంతానికి సంబంధించి ₹1, ఇంగ్లీషు దేశంతో కూడుకున్న స్వభావం కారణం చేత మిగిలిన, అంటే తెలంగాణ కాకుండా మిగిలిన దేశమంతా కూడా ₹1 సిక్కా. రెండింటికి తేడా 108 పైసలు, 100 పైసలు. ఇది మారకంగా చెప్పుకోవాలి. నిజాం కాలం 13 నెలలు ఈ ప్రాంతం అనుభవించినటువంటి తేడా. ఆ కారణంగానే నేటికి 116 ఇస్తూ ఉంటాం రూపాయికి బదులుగా. ఆ రోజులలో అన్నప్పుడు ఆదాయం ఎంత ఉందో అంతకు తక్కువగా ఖర్చులు ఉండేవి. ఒక గ్రామం ఒక యూనిట్గా మారి అక్కడే అన్ని వస్తువులు దొరికేవి. దొరకనివి ఒక్క ఉప్పు మాత్రమే, ఒక బెల్లం మాత్రమే. అది కూడా కొద్ది ప్రాంతాల్లో దొరికేది. ఒక ఉప్పు దొరకదు, సముద్రం దగ్గరలో లేదు కాబట్టి వాటిని కొనడం కోసమే డబ్బు కావాలి. మిగతావన్నీ కూడా ఊళ్ళోనే బార్టర్ సిస్టమ్, వస్తు వినియోగ పద్ధతులలో ఒకరి నుంచి మరి ఒకటి తీసుకునేవాళ్ళు. కందిపప్పు ఇస్తే మినపప్పు ఇస్తే అలా ఎక్స్చేంజ్. గ్రామంలో ఉండే వాళ్ళంతా ఒక కుటుంబం, ఒక యూనిట్గా బ్రతికేటటువంటి వాళ్ళు. ఏ సమస్య ఉండేది కాదు. ఒకరిని ఒకరు బంధుత్వ పేర్లతో పిలుచుకునేవాళ్ళు. బావగారు, అన్నగారు అన్నట్లుగా, బావగారు, బాబాయ్ గారు అన్న పేర్లతో పిలుచుకునేవాళ్ళు. క్రమేణా ఎవరు ఏ వృత్తి చదివినా, ఎవరు ఏ విద్య నేర్చుకున్నా ఏ పనైనా చేయవచ్చు అనేటటువంటి డోర్స్ ఓపెన్ కావడంతో బిఎం, బీకామ్, బిఎస్సీలు అంతా ఒకటే. అందరూ బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు అనడంతో ఒకనాటి వృత్తులు కాస్త కొత్త కులాలుగా, కొత్త రూపాలుగా, కొత్త వృత్తులుగా మారాయి. దాంతో వ్యక్తి కేంద్రీకరంగా సమాజం మారిపోవడంతో ఎవరికి వారు నా స్వార్థం, నేను మిగిలిచ్చే పని, మిగుల్చుకునే పని అంటూ ఆరంభం చేశారు. ఆ రోజుల్లో కులాలు వ్యవస్థ అని ఏమైనా ఉన్నాయి గురుగారు? తప్పకుండా. అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కులాలు, వృత్తులు ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి. ఒకనాటి కాలంలో వృత్తి నైపుణ్యాలతో ఉండగా తదుపరి కాలానికి కులాల పేరుతో పిలిచారు. నేటి కాలంలో కులాలు లేవు అంటూ ఎంతగా గావుకేకలు పెడుతూ రాజకీయ నాయకులు చెప్పినప్పటికీ కొత్త కులాలు ఏర్పడ్డాయి వృత్తుల పేరిట. ఉదాహరణకి ఒక ప్రిన్సిపాల్ గారి కూతురు పెళ్ళి అయిందనుకుందాం. ఆ ప్రిన్సిపాల్ గారి కూతురు పెళ్ళికి అందరూ వెళితే వెళ్ళిన వాళ్ళల్లో లెక్చరర్లంతా ఒక సమూహంగా ఉంటారు, అవును. ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక సమూహంగా ఉంటారు, అవును. సపోర్టివ్ స్టాఫ్ అంతా ఒక సమూహంగా ఉంటారు, తోటి ప్రిన్సిపాల్ అంతా ఒక సమూహంగా ఉంటారు. మళ్ళీ అందులో ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అనే విభజనలలో వాళ్ళు మళ్ళీ వేరువేరు కులాలుగా, వర్గాలుగా ఉంటారు. కులాలు పోయి వృత్తుల పేరిట కొత్త కులాలు ఏర్పడ్డాయి. మానవులు ఉన్నంతకాలం అంతరాలు సహజం.
ఉన్నవాడు లేనివాడు, పొడుగువాడు పొట్టివాడు, నల్లవాడు తెల్లవాడు, మంచివాడు చెడ్డవాడు, ఇవి ఎలా చెబుతూ ఉంటామో దేశాలను ఆధారం చేసుకొని రేసిజం అన్న పేరిట ఆయా స్థలాలలో, ప్రాంతాలలో, శీతోష్ణ పరిస్థితులలో ఎదిగే శరీరాలు, రూపురేఖలు మళ్ళీ మనుషులంతా ఒకటి ఎప్పటికీ కారు. ఆహారం తీసుకునే విధానాన్ని అనుసరించి మనస్సులు ఏర్పడతాయి. ఆ మనసుల కారణంగా గుణాలు ఏర్పడతాయి. గుణాలతో వృత్తులు నిర్మితమవుతున్నాయి. వృత్తుల కారణంగా కులాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఒక 57 ఏళ్ల వ్యక్తిగా, 60 వాడికి దగ్గరలో ఉన్న వ్యక్తిగా ఒకనాటి కాలంలో అంటే ఒక 40 ఏళ్ల క్రింద, 50 ఏళ్ల క్రింద 1 పైసాకి ఒక అడ్డెడు, ఇరసడు, తూమెడు అనే కొలమానాలలో ఉండేటటువంటి బరువులను మానెడు 2.5 కిలోలు ఉజ్జాయింపుగా అంత బియ్యం పట్టించేటటువంటి వారు, అంత వడ్లు వారు బియ్యంగా మార్చి ఇచ్చేటటువంటి వారు ఆయా మెషిన్స్ దగ్గరికి వెళితే 1 పైసా, 3 పైసలకు పాలకూర, 15 పైసలకి కందిపప్పు, 25 పైసలకి కిలో బియ్యం, 40 పైసలకి కిలో గ్యాస్ నూనె, 25 పైసలకి కిలో కట్టెలు, ఇదంతా కూడా ఒక కాలంలో వచ్చేవి. ఇప్పుడు వాటికి రెట్టింపుగా మారిపోయింది అనుకుందాం. ఇప్పుడు గ్యాస్ నూనె దొరకట్లేదు అనుకుందాం. బంగారాన్నే ప్రామాణికంగా తీసుకుంటే 1997వ సంవత్సరంలో బంగారం 4,000కి తులంగా ఉండేది. 300-4,000కి తులంగా ఉండేది. 2024 కాలానికి 63,000కు చేరుకుంది. ఈ ప్రయాణంలో ఇంతే స్థానంగా మనం గమనించినట్లయితే ఆదాయాలు పెరగాలి. ఆదాయాలు, ఖర్చులు, ఆదాయాన్ని అనుసరించి ఖర్చులు ఎక్కువైపోయినప్పుడు ఇది పెంచుకోవాలి, అదే తగ్గించుకోవాలి. 2 సూత్రాలు ఇదే ముడిపడి ఉంటాయి. కారణంగా ఎప్పుడూ ఈ కారణంగానే మనుషులలో పరిగెత్తే స్వభావం పెరిగింది. ఖర్చులను ఆనాటి కాలంలో నియంత్రించుకునేవారు నేటి కాలంలో ఆదాయం పెంచుకోవాలి అని పరిగెడుతున్నారు. ఇది మౌలికమైన తేడా. మీరు ఆయుర్వేద వైద్యులు అని చెప్పి మీ నాన్నగారు చెప్పారు. సో దానికి మీ నాన్నగారు ఎలాంటి పరిష్కారం, అంటే ఆ ఊర్లోనే చేసేవారు లేదా బయట ఎక్కడైనా ఇప్పుడున్న కాలంలో క్యాంపులు అవన్నీ చేసేవారు? సో మీరు దాని మీద ఎలా విశ్లేషిస్తారు? మా నాన్నగారు బ్రహ్మశ్రీ కాకునూరి నర్ల వెంకటరమణ శాస్త్రి గారు 1930వ సంవత్సరంలో జన్మించారు. 1940 నుంచి 43 వరకు వారు భాగ్యనగరం హైదరాబాద్లో చదువుకున్నారు. 43లో తండ్రి గారు మరణించడంతో అంటే 13వ ఏట రాజ్యాధికారంలాగా కుటుంబాన్ని నిర్వహించే బాధ్యత వారిపైన పడింది. అప్పటికి వారికి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. స్థానికమైన భాష తెలియని తల్లిగారు. మా తాతగారు తమిళనాడుకు వెళ్ళి అక్కడ ఉండే అమ్మాయిని వివాహం చేసుకొని తీసుకురావడంతో తెలుగు రాదు, ఆవిడ తమిళియన్, అనంతలక్ష్మి అమ్మాళ్. ఈ నేపథ్యంలో 16వ ఏట తాను వివాహం చేసుకొని, మా అమ్మగారి పేరు రంగనాయకమ్మ గారు, వారిది గూడూరు ప్రాంతం, కొత్తపేటలో వారి గృహం ఉండేది. అనంతరామయ్య గారి కుమార్తె. చూచి ఇష్టపడి వివాహం చేసుకోవడంతో బంధువులంతా ఈ ఇల్లు వేరే అన్నట్లుగా ఆలోచించేటటువంటి వారు. మా పూర్వీకులు గుంటూరు ప్రాంతం కాకుమానం నుంచి ఇక్కడికి వలస రావడంతో భాష వేరు కావడం, సంస్కారం వేరుగా ఉండడం, సాహిత్యం వేరుగా ఉండడం, మాట్లాడే విధానం కూడా తెలంగాణము కాక పుస్తకస్థమైన భాషగా కనిపించడం, ఇటువంటి ద్వైరుధ్య భావాలతో గృహం నిర్వహించేటటువంటి సమయంలో నాన్నగారి విద్య అంతా కూడా వేదం, జ్యోతిషం, ఆయుర్వేదం, ఇందాక మీరు అన్నారు కదా, ఆయుర్వేదం, కవిత్వం, కళలు అంటే హరికథ చెప్పడం, పద్యకవిత్వం రాయడం, ఇలాంటి వాటిల్లో బహుముఖాలుగా విస్తీర్ణమైంది, ఇలా వ్యాపించింది. ప్రాథమికంగా ఎకలాస్కన్పేట రామయ్య శాస్త్రి గారి వద్ద వేదం ప్రారంభం చేయడం, తదుపరి బైర్ఖాన్పల్లె లక్ష్మయ్య శాస్త్రి గారు, చెల్లయ్య శాస్త్రి గారు, వెల్దుర్తి మల్లయ్య శాస్త్రి గారు, అలాగే బెలిజాల నారాయణ గారు, ఇలా మహానుభావుల వద్ద తెలంగాణలో కూడా వేద పండితులు ఉన్నారు, ఉండేవారు, ఉంటారు. వారి వారి గృహాలలో వారు ఉండేవారు, మంచినీటి కొలనుల వలె. ఈ విధంగా వేదాభ్యసనం చేస్తూ 6 అంగములు ప్రధానమైనవి వేదానికి. వాటిలో జ్యోతిషం ప్రధానమైనది, అదేవిధంగా ఆయుర్వేదం కూడా. ప్రధానంగా ఆయుర్వేదం మూలికలతో, పసరులతో,
చెట్ల వైద్యం, ఆకులను దంచి వాటిని వినియోగించడం, సమస్త వ్యాధులకు మా నాన్నగారు చెప్పే మూల సూత్రం వంటిల్లు. ప్రాథమికంగా అవును. జీలకర్ర, షాజీరా, ధనియాలు, ఇంగువ, కరివేపాకుతో సహా సమస్త రోగాలకు ఇందులో ఉండగా వెతకడం ఎందుకు అనేటటువంటి వారు. భాగ్యనగరానికి వారు మళ్ళీ 69లో వచ్చిన తర్వాత నాటి ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వారి వద్ద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా ప్రభుత్వం నుంచే పరీక్ష పాస్ అయి ఉన్నత స్థాయిలో ఆర్ఎంపీ డాక్టర్గా కూడా అనుభవం ప్రారంభం చేశారు. అలాగే 72వ సంవత్సరం నుంచి ఆల్ ఇండియా రేడియోలో ఉదయం వేద పఠనం నిర్వహించేటటువంటి వారు. మధ్యలో జ్యోతిషం కూడా ఉన్న కారణం చేత అనేకులకు జ్యోతిర్విజ్ఞానాన్ని కూడా అందిస్తూ జాతక చంద్రిక, ముహూర్త చింతామణి, సర్వార్థ చింతామణి, కాలామృతం 7 బిందువుల ఈ కాలామృతం మా నాన్నగారికి కంఠోపాఠం. ఇదంతా చేస్తూ చేస్తూ ప్రతిష్టాంత యాజ్ఞికిగా 200కు పైగా ఆలయాలలో ప్రతిష్టలు నిర్వహిస్తూ వేల మందికి వివాహాలు చేస్తూ విస్తృతమైనటువంటి ఆలోచనలలో ఒక్క మాట చెప్పారు. ఒక ఆలయంలో అర్చకుడు ఉండేవాడు అంటే ఆ అర్చకుడు వైద్యుడు, ఆ అర్చకుడు సైకియాట్రిస్ట్, మనస్తత్వ శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, మంత్రవేత్త, శాస్త్రవేత్త, పశువులకు వచ్చే వ్యాధులను సైతం నివారించేటటువంటి రోగ నిదానము తెలిసినటువంటి చికిత్సకుడు. అంటే బ్రాహ్మడికి ఇన్ని గుణాలు ఉంటాయి. ఆప ఇద్వా ఉభేషజీహి ఆపో అమీవ చాతనీహి, భైషజ్యము అంటే వైద్యము అని అర్థం. ఆలయానికి వచ్చినటువంటి వారికి తీర్థం ఇస్తూ, తీర్థములో అనేక ఔషధాలు ఉంటాయి, అందిస్తూ మీకు వచ్చిన ఇబ్బందులు తొలగిపోతాయి అంటూ మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడం, మనోబలం పెంచడం, మానసిక చికిత్స. తదుపరి ఈ విధమైన విషయాలను మీరు మీ ఆహార పదార్థాలలో మార్చుకోండి, మీకు మేలు కలుగుతుంది. ఆయుర్వేద విద్య తెలిసి ఉండడం, మీ పెంచే పశువులకు ఏవైనా వ్యాధులు వచ్చితే తగ్గించండి చెప్పడం, కూర్చొని ఒక మంత్రం ఉపదేశం చేస్తే వచ్చిన వారు ఆ మంత్రాన్ని జపం చేయడం ద్వారా మంత్ర బలం కారణంగా మనోబలాన్ని పెంచుకోవడం. కనుక ఇప్పటికీ ఉంది కదా గురుగారు, ఒక ఆలయంలో ఉండే అర్చకుడు అంటే సమస్త విద్యలకు అతడు ఆలవాలం అయి ఉండాలి. ఆయుర్వేదం ఒకటి మాత్రమే అని కాకుండా ప్రస్తుతం జ్యోతిర్విజ్ఞానాన్ని అనుసరించి కుంభరాశిలో శని సంచారం కనుక మకరం, కుంభం, మీనం ఈ రాశుల వారికి అంత క్షేమకరంగా లేదు. మీనంలో రాహు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మేషంలో గురువు సంచారం ఉన్నప్పటికీ ఈ రాహుకేతువుల సంచారం కారణంగా ఈ విధంగా ఆ జ్ఞానం కూడా ఉండాలి, లేకుంటే అజ్ఞానం మిగులుతుంది. ఈ నేపథ్యంలో పూర్వకాలంలో ఒక ఆలయం అంటే సమస్త విద్యలకు కేంద్రం, ఆటపట్టు, గ్రంథాలు ఉండేవి, అది గ్రంథాలయం అవుతుంది. పశువులు ఉండేవి, పశువులకు సంబంధించి ఈశ్వరుడు పశుపతి, ఆవాసమది, ఆలవాలమది. కనుక ఇలా నాన్నగారి 93 సంవత్సరాల జీవితంలో నిరంతరం బోధించడమే. పూర్వకాలంలో ఆలయంలో ఉండేటటువంటి వారిని షట్కర్మ నిరతులు అంటూ సంబోధించేటటువంటి వారు. విద్యని అభ్యసించడం, విద్యను బోధించడం, దానము స్వీకరించడం, దానం చేయగలిగి ఉండడం, యజ్ఞాది కార్యక్రమాలను నిర్వహించడం, యజ్ఞాది కార్యక్రమాలను నిర్వహించేటటువంటి వారికి సహాయం, తోడ్పాటును అందించడం, ఇలా షట్కర్మ నిరతులు అంటూ చెప్పేటటువంటి వారు. యజన, యాజన, దాన, ప్రతిగృహీతాదులుగా వారిని సంబోధించేటటువంటి వారు. అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహీత అనేటటువంటి షట్కర్మలకు వారు ఆలవాలం అయి ఉండేటటువంటి వారు. అయితే గురుగారు ఒక చిన్న విషయం, అంటే ఇప్పుడు మనకి ఒక 3-4 ఏళ్ళ కిందట కరోనా బాగా విపరీతంగా చాలామందికి ఇబ్బంది పెట్టింది, చాలామంది వారు చనిపోయారు కూడా. కానీ మీ ఇంట్లో కరోనా అనే శబ్దం లేకుండా ఎలా నివారించగలిగారు? ఇప్పుడు కరోనా గురించి మనం అయిపోయింది అని మాట్లాడుకుంటున్నాం, దాని తాత వంటి రోగాలు రాబోతున్నాయి అనే విషయం జాగ్రత్త పడదాం. మనం జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని బాధిస్తాయి. మా ఇంట్లో వారెవరికి కరోనా రాలేదు. కరోనా వచ్చి తగ్గిన వారు నేరు అనేకులు గుండె వ్యాధులతో, హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడంతో, చర్మ వ్యాధులతో, అనేక విధాల రోగాలతో బాధపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం గమనిస్తున్నాం. 30 ఏళ్ల వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఏంటండి అంటే వాళ్ళ చరిత్ర చూస్తే కరోనా వచ్చి ఉన్నారేమో, వచ్చి ఉంది అని తేలుతున్నది.
కరోనా రాకుండా మా ఇంట్లో ఉండేటటువంటి వారు పాటించిన విధానం ఏమిటి అంటే తిప్పతీగ, తమలపాకు, జీలకర్ర వీటిని బాగా మరగబెట్టి ఉదయం లేవగానే ఒక గ్లాసుడి ఆ నీటిని కాఫీ టీ వల్ల సేవించాలి. ఇంటి భోజనమే చెయ్యాలి. ప్రతిరోజు భోజనం చేసే సమయంలో ఆ భోజనంలో తప్పనిసరిగా కరివేపాకు ఉండాలి. కరివేపాకు రసం, కరివేపాకు పొడి తప్పనిసరి. అలాగే భోజనం చివరిలో మజ్జిగ తప్పనిసరి. పెరుగు స్వీకరించకూడదు. అంటే శాస్త్ర ప్రకారం పెరుగు కూడా చేయకూడదు అంటారు. పెరుగు తినకూడదు, మజ్జిగ స్వీకరించాలి. టీ, కాఫీ ఎంత మితంగా తాగితే లేదా తాగడం మానేస్తే అంత క్షేమదాయకం. బెల్లం టీ కాఫీలలో వినియోగించాలి, పంచదార వినియోగించకూడదు. ప్రాథమికంగా ఈ 4 సూత్రాలు పాటిస్తే అల్లం తప్పనిసరి. టీ చేస్తే అందులో తప్పనిసరిగా అల్లం వినియోగించాలి. భోజనం చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా షాజీరా, జీలకర్ర, ధనియాలు తప్పనిసరి, మిరియాలు తప్పనిసరి. పచ్చిమిరపకాయలకి బదులుగా మిరియాల కారం వినియోగించాలి. ఎంత తక్కువగా నూనె వాడితే అంత క్షేమం. ప్రత్యామ్నాయంగా నెయ్యి వినియోగించాలి. పెరుగన్నం చేస్తే నేతితో పోపు వేయాలి, నూనెతో కాదు. నూనె, పెరుగు రెండు కూడా, లేక నూనె, నెయ్యి రెండు కూడా విరుద్ధమైన పదార్థాలు. ఆపోజిట్ డైరెక్షన్. విరుద్ధమైన పదార్థాలు స్వీకరిస్తే వృద్ధాప్యం వచ్చి చేరుతుంది. ఈ కారణంగానే 40 ఏళ్లకే తల నెరిసిపోవడం, 30 ఏళ్లకే నిటారుగా కూర్చోలేకపోవడం, 20 ఏళ్లకే కంటి చూపు మందగించడం, ఇవన్నీ ఎందుకు? ఆహార పదార్థాల స్వీకరణ సక్రమంగా లేకపోవడం. భగవద్గీత 17వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు ఏం తీసుకోవాలో గీతాకారుడు కృష్ణ పరమాత్ముడు చెప్పే ఉన్నాడు. అది మర్చిపోయి కరోనాకు మనం బలైపోతున్నాం. కనుక నేటి సమాజం, యువత అనూచానంగా వచ్చినటువంటి వేదము, ఆర్ష విజ్ఞానానికి సంబంధించిన జ్యోతిషం, అలాగే కొంత ఆయుర్వేదం, వీటిని మనం స్వీకరించాలి, అనుసరించాలి. ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా లేకుండా దూరంగా పరిగెత్తడంతో వ్యాధులు మనల్ని ఆశ్రయిస్తున్నాయి. అయితే నాకు ఒక విషయం ఏంటంటే, మీరు ఇప్పటికీ జ్యోతిష్యం అని చెప్తూ ఉంటారు. అంటే మీ ఇంటికి చాలాసార్లు వచ్చినప్పుడు చాలామంది జ్యోతిష్య క్యూలో నుంచి ఇలా మీరు ఆయుర్వేదంలో కూడా మీరు సలహాలు ఎవరికైనా అంటే వ్యాధులకు సలహాలు ఇస్తుంటారా? అంటే దాన్ని కూడా మీ దగ్గరికి వస్తుంటారా? చాలా తక్కువ. ఎందుకంటే అందరూ అన్నింటిలో నిష్ణాతులు కారు. అవును. మనది కాని చోట మనం ప్రయత్నం చేయరాదు. నాన్నగారు అనుభవం ఉంది కదా, మీరు దానిలో చెప్పచ్చు కదా. మీరు తప్పకుండా. అయితే ఏ విషయానికైనా కూడా మనోజవం తు మాండవ్యం అని ఉపనిషత్ వాక్యం. మనస్సుకు బలం కలిగించే విధంగా మనం చెప్పే మాట వారికి మేలు కలిగించేది అయి ఉంటుంది. విశేషంగా ఆయుర్వేదం కానీ, జ్యోతిషవేత్త కానీ, అంటే డాక్టర్ కావచ్చు, ఆస్ట్రాలజిస్ట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ ముందు సైకియాట్రిస్టులు. మానసికంగా ముందు బలం కలిగించే విధంగా చెప్పే మాట అది వైద్యం. అందించే పదార్థం అది మెడిసిన్. భోజనం మెడిసిన్. ఎక్కువగా తినామా పోతాం, అసలు తినకపోయినా పోతాం. కాబట్టి ఎంత తినాలో అంత తింటే అది ఏ విధంగా ఔషధంగా మారుతుందో మాట కూడా ఔషధమే. సులభమండి. నిద్ర పట్టడం లేదు, అజీర్ణ వ్యాధితో ఉన్నాము, గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక అర చెంచా నెయ్యి వేసి అది కరగని వెంటనే ఆ వేడి నీళ్ళని అలాగే పుచ్చుకొని తాగండి, 10 నిమిషాల్లో నిద్ర పడుతుంది. నిద్ర పట్టకపోవడంతో చాలామంది నిద్ర మాత్రలే వేసుకుంటున్నారు, కొత్త వ్యాధులు వస్తాయి. అవి రాకుండా సులభం. వేడి నీటిలో కాసింత అర చెంచా నెయ్యి వేసుకుని ఆ నీరు సేవించడం. చర్మ వ్యాధులున్నాయి, కళ్ళ మంటలున్నాయి, అరికాళ్ళలో మంటలున్నాయి. పసుపుని వినియోగించండి, పచ్చిమిరపకాయలను దూరం చేయండి, నీటిని విశేషంగా చికిత్స వల్ల త్రాగడం మొదలు పెట్టండి. మధ్య మధ్య ఆచమ్యం అని ఎందుకు చెప్తాం? నీరు తాగడానికి కోసమే కదా. ప్రతిదీ సనాతన ధర్మాన్ని అనుసరించి వేదం చదువుకొని వేద మార్గంలో జీవించడం వేరు, వేదం చదువుకోవడం వేరు. వేదం తెలిసిన అనేకులు వేద పండితులు ఈనాటి కాలంలో వైదిక మార్గంలో జీవించడం లేదు. వైదిక మార్గంలో జీవించడం అంటే ఆచారాన్ని అనుసరించడం, ఆచారాన్ని పాటించడం, అనుసరించడం, ఇతరులకు బోధించడం. ఇది వేరు, వేదాధ్యయనం వేరు. ఫిజిక్స్, కెమిస్ట్రీ
ఇట్లాంటి అత్యాధునికమైన విద్యలు చదువుకున్న వారు కూడా నేటి కాలానికి భగవద్గీతలో ఏముంది, వేదంలో ఏముంది, అనేక వ్యాధులకు చికిత్సలు, ఔషధ విధానాలు ఈ వేదాలలో అధర్వణ వేదంలో ఉన్నాయిట. ఎక్కడున్నాయి? క్రిమి సంహారక సూక్తం అనే సూక్తం పేరిట మనకు క్యాన్సర్ వ్యాధికి చికిత్స వలె ఒక మంచి మంత్రవాక్యం 32వ సూక్తంగా అధర్వణ వేదంలో 10వ మండలంలో ఉంది. ఏమిటది అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా వెనక్కి వచ్చి వెతికే ప్రయత్నం చేస్తున్నారు. మూలాల గురించి అన్వేషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతటా వెతకకుండా ముందు సనాతన భారతీయ ధార్మిక విలువలతో కూడుకున్న వేద విజ్ఞానాన్ని, పురాణ శాస్త్ర ఇతిహాసాలలో ఉండే అంతరార్థాలను వీటిని గుర్తించి గ్రహించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఇది ప్రధానం.